వెల్కమ్ టు హెడ్ టీవీ. మీరు చూస్తుంది మనీ టాక్ సిరీస్. మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి, మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము, అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట. సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాశారో, ఒకసారి ప్రేక్షకులకు చూపించడానికి బుక్ అనమాట. సో ఇందులో నుంచి కోట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము, దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము. సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభం చేద్దాం. సో మణిగురు రాజశేఖర్ గారు, ఒక కోట్ నేను ఇప్పుడే చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం చదువుతున్నాను. అదేంటంటే, డబ్బు మనిషి కనిపెట్టిన సాధనంలో అతి గొప్పది, కానీ దురదృష్టవశంతు సూచనల పుస్తకం మిస్ అయింది. అంటే ఏంటి? సో ఇది చాలా లెట్ us see, మనీ ఈజ్ ఇన్వెంటెడ్, మనీ ఈజ్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్. అంటే మన జీవితంలో వాడే వాటిలో కొన్ని ప్రకృతి ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని మనం కనిపెట్టినవి ఉన్నాయి. వాటిలో మనీ కూడా ఒకటి. అదే కనుక మీరు చూస్తే మనీ మనిషి కనిపెట్టినటువంటి రకరకాల సాధనాలు, ఇన్స్ట్రుమెంట్స్, ఇట్స్ కాల్డ్ ఇన్స్ట్రుమెంట్. అంటే జనరల్గా నేను రాసిన తెలుగు ఇవాళ రేపు సొసైటీలో జనాలకి తెలుగేనా వీడు రాసింది అని డౌట్ కూడా వస్తారు వాడు. సో అంత మర్చిపోయారు తెలుగుని. సో తెలుగుని అంత మర్చిపోయారు. సో ఐ మీన్ అగైన్ ఫర్ దేర్ కన్వీనియన్స్ ఇట్ ఈస్ సాధనం అంటే ఇన్స్ట్రుమెంట్. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఎనీ ఇన్స్ట్రుమెంట్, లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ చాలా రకరకాల గ్యాజెట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ హెడ్ ఇన్వెంటెడ్, మ్యాన్ కైండ్ హెడ్ ఇన్వెంటెడ్. ఇన్వెంట్ చేసిన తర్వాత ఏంటంటే, ఈ ఇన్వెంట్ చేసిన వాడు దాని యొక్క పర్పస్ని, దాని యొక్క వర్కింగ్ ప్యాటర్న్ని, లేదా దాని యొక్క హౌ ఇట్ వర్క్స్, అంటే ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యదు, ఏది ఎందుకు పనికి వస్తుంది, ఏది ఎందుకు పనికిరాదు. లైక్ లెట్ us say ఫర్ సపోజ్ దిస్ అ మొబైల్. ఈ మొబైల్ని మన మనిషి కనిపెట్టాడు. ఈ మనిషి కనిపెట్టిన తర్వాత దీంట్లో కూడా ఒక్కొక్కటి ఒక్కో మొబైల్, ఒక్కొక్క మోడల్. ఈ మోడల్ అనేది ఇది మనం ప్యాక్ చేసి, ప్యాకింగ్ వస్తుంది మనకి. ఈ ప్యాక్ చేసి మనం కొన్నప్పుడు బాక్స్ ప్యాక్ కొన్నప్పుడు బాక్స్ పాటు వస్తుంది. దీంతో పాటు ఇఫ్ యు సీ విల్ గెట్ ఎ చార్జర్, విల్ గెట్ ఏ ఇయర్ ప్లగ్ సంథింగ్. పెట్టాలి అది రావట్లేదు వేరే సంగతి, కానీ ఉంది వచ్చేది రైట్. వాటన్నిటితో పాటుగా దెర్ ఇస్ ఎ స్మాల్ బుక్లెట్ విచ్ ఈస్ కాల్డ్ ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్. అంటే సూచనల పుస్తకం, అంటే సూచనలు, ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ బుక్లో ఏముంటుంది? ఈ మొబైల్ని ఎలా వాడాలి, మొబైల్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఏది ఎందుకు పనికి వస్తుంది, ఈ బటన్ ఎందుకు పనికి వస్తుంది, ఇదేంటి, ఇదేంటిది, ఇదేం కెమెరా, ఇదేం కెమెరా, దీని కెపాసిటీ ఎంత, దీని కెపాసిటీ ఎంత, దీన్ని వాడాలంటే ఎలా వాడాలి, దీన్ని వాడాలంటే ఎలా వాడాలి, ఈ బటన్ నొక్కాలంటే ఏం కావాలంటే ఈ బటన్ నొక్కాలి, ఏం కావాలంటే ఈ బటన్ నొక్కాలి. సో దీని గురించి కంప్లీట్ ఆపరేషన్ సిస్టమ్, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనే కంప్లీట్ ఆపరేషన్ సిస్టమ్ అనేది మనకు ఆ బుక్లో ఉంటుంది. అవును. లేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ట్రబుల్ షూట్ ఎలా చేయాలి కూడా ఉంటుంది. అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ప్లస్ స్మాల్ ట్రబుల్ షూటింగ్ బుక్ ఉంటుంది. సో దాంతో ఏది లేటెస్ట్, ఇది మొబైల్ అనుకుంటే మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఎయిర్ కండిషనర్ కావచ్చు, మీరు ఏ ఐటెం తీసుకున్నా ఇవాళ రోజున వాటన్నిటికి కూడా దానికి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తాడు. ఐదర్ హీ మే గివ్ ఇట్ ఫిజికల్లీ ఆర్ హీ మే గివ్ ఇట్ వర్చువల్లీ. అంటే ఇవాళ రేపు అన్ని ఆన్లైన్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ప్రింటింగ్ కాస్ట్ తగ్గించేసి ఆన్లైన్లో పీడిఎఫ్ కాపీ వస్తుంది, అది తీసుకుంటా. అంటే ఆన్ టోటల్గా ఎనీహౌ హీఈస్ ప్రొవైడింగ్, ఏదో రకంగా తను ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఏమవుతుంది అక్కడ మనకది ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, మినిమం. ఇక అంతకంటే పెద్ద ప్రాబ్లం వస్తే మెకానిక్, రైట్. దిస్ ఈస్ ద వే ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఎనీ ఇన్వెన్షన్ వి యూజ్. మనం మనిషి కనిపెట్టి ఏ సాధనాన్ని మనం వాడుతున్నా దాని గురించి మనకు ఉంటుంది. ఇప్పుడు అన్నిటికంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ అయినటువంటి మనీ మన చేతికి వచ్చేసింది, మనం వాడుతున్నాం. చిన్నప్పటి నుంచి లెఫ్ట్ రైట్ సెంటర్ బాటం వాడుతున్నాం, అడ్డదిడ్డంగా వాడుతున్నాం. దాని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లేదు. సో హూ టాట్ యూ, అంటే ఏ పేరెంట్స్ కానీ, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో, ఏ ఇన్స్టిట్యూషన్లో మనీ గురించి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే లేదు, చెప్పట్లేదు. లేదు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది. అందుకే నన్ను మిస్ అయిందని. మిస్ అయిందంటే అలాంటి ఉండున్నారు కదా. సో ఇట్ ఈస్ దేర్ బట్ ఇట్ ఈస్ మిస్డ్ అనమాట. సో ఈ జనరేషన్లో అలా రావటంలో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు ట్రబుల్, అంటే ఏమైనా ట్రబుల్స్ వస్తే దాన్ని ఎలా షూట్ చేయాలి, ఎలా మనం దాన్ని బెటర్గా యూజ్ చేయాలి, మనీని బెటర్ యూసేజ్,
అంటే మనీ నుంచి బెస్ట్ బెనిఫిట్, ఇప్పుడు ఈ మొబైల్ నుంచి మనం బెస్ట్ బెనిఫిట్ పొందాలంటే ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎంత క్లియర్గా తెలిస్తే మనం అంత బెటర్ బెనిఫిట్ పొందగలుగుతాం. అవును. అట్లాగే మనీ గురించిన ఇన్స్ట్రక్షన్స్ ఎంత క్లియర్గా తెలిస్తే మనీ గురించి అంత బెనిఫిట్ పొందగలుగుతాం. మనీని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. కానీ ఇవాళ రోజున మీరు కనుక చూస్తే మనీ హ్యాండిల్ చేస్తుంది, మనం మనీని హ్యాండిల్ చేయట్లేదు. బికాస్ వీ నో లెస్ అబౌట్ మనీ. మనకు బాగా తెలుసు మనీ గురించి అనుకుంటాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ద లాస్ట్ 25 years 25 సంవత్సరాలుగా నేను మనీ అనే టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నా సరే, ఇవాళకి కూడా నాకు సమ్ ఆర్ ద న్యూ థింగ్ విచ్ విల్ అస్టానిష్ మీ. అంటే నన్ను ఆశ్చర్యపరుస్తుంది అనమాట. అరే ఇది కూడా ఉందా మనీ యాంగిల్, ఇది కూడా ఉందా మనీ యాంగిల్ అని కొత్త విషయాలు కనపడుతుంటాయి అన్నమాట నాకు. అంత ఆశ్చర్యంగా 25 years నుంచి నేను చూస్తుంటే ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంటే జనాలు ఐ నో ఇట్ అంటాడు. ఐ నో ఇట్ మనీ గురించి ఎవ్రీథింగ్. నో, ఇట్స్ బిగ్ ఓషన్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ బిగ్ ఓషన్. సో దాని గురించి మినిమం ఇన్స్ట్రక్షన్స్ కూడా మన దగ్గర లేవు. పేరెంట్స్ డబ్బులు ఇస్తారు కానీ డబ్బులు ఎలా వాడాలో చెప్పలేరు, ఎలా వాడకూడదో చెప్పలేరు. దాంట్లో మనీ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలో చెప్పలేరు. బికాస్ ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వాళ్ళ దగ్గర కూడా లేదు. సో వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళ పెద్దోళ్ళు డబ్బులు మాత్రం ఇచ్చారు. సో ఎవ్రీబడి యాజ్ ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు దీని కనుక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మిస్ అయితే మనం ఏం చేస్తాం? ట్రయల్ అండ్ ఎర్రర్లో మనం ట్రై చేస్తాం. ఈ బటన్ నొక్కి ఒకసారి ట్రై చేస్తాం, ఏదో ట్రై చేస్తాం, వచ్చింది మాయా వచ్చిందిరా, సరే అక్కడెక్కడికి పని చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ దాన్ని ఇంకేదైనా చేయాలంటే వద్దురా బాబు, ఈ మాత్రం కూడా పని చేయకపోతే భయం ఉంటుంది. ఆ భయం ఉండి ఏం చేస్తాం మనం? 1-2 ఆపరేషన్స్ నేర్చుకుంటాం, 1-2 ఆపరేషన్స్ దాంతో నడిపించేస్తాం. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ యూజ్ 1.5 lakh 2 lakhs ఐఫోన్. వాళ్ళకి ఆన్ ఆఫ్ కాల్ తీయడం తప్ప ఏం తెలియదు. దే కెన్ మేక్ ఏ కాల్, దే కెన్ రిసీవ్ ఏ కాల్, అదర్వైజ్ దే నో నథింగ్. మరి వాడు అన్ని ఫీచర్స్ పెట్టాడు, ఏ ఫీచర్ తెలియదు వాళ్ళకి. ఏమోనండి మా పిల్లలు ఆపరేట్ చేస్తారు, మనకి ఆన్ ఆఫ్ తీసుకుని మరి ఎందుకే 1.5 lakh అండి, ఫోన్ ఉండాలి కదా అంటాడు అన్నమాట. సో సి సిమిలర్లీ వీ ఆల్సో ఆపరేట్ మనీ. మన చేతికి మనీ వచ్చిన దగ్గర నుంచి మనం దాన్ని ఏదో రకంగా ఆపరేట్ చేస్తుంటాం. 1-2 ఆపరేషన్స్ తెలుస్తాయి. అంటే ఓహో ఇది డబ్బులు ఇస్తే మనం కొనుక్కోవచ్చు, ఈ పని చేస్తే డబ్బులు పొందొచ్చు, బ్యాంక్ లో పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇట్లా ఒక 2-3 ఆప్షన్స్ తెలిసినాయి. ఇక దీన్ని మించి వాడు బయటకు వెళ్ళాలంటే భయం అనమాట. సో ఈ దీంట్లోనే లైఫ్ మొత్తం ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తాడు అనమాట. సో అదే కనుక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మొత్తం కనుక తెలిస్తే ద లైఫ్ వుడ్ బి వండర్ఫుల్. చాలా చేయొచ్చు. అండ్ యాక్చువల్లీ మీరు అడిగినట్టుగా లైఫ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లేదా అంటే ఉంది, ఎక్కడో లేదు, ఇండియాలోనే ఉంది. ఇట్ ఈస్ ఇన్ ఇండియా. సి ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ఇండియా, ఇట్ వాజ్ రిటన్ ఇన్ ఇండియా. అదర్వైజ్ ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ మన దేశం మీద దండయాత్రకు ఎందుకు వస్తాయి? సో పీపుల్ నెవర్ నో హౌ టు హ్యాండిల్ మనీ అండ్ హౌ టు ఆపరేట్ మనీ, రాదర్ దాన్ మనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి వెల్త్, టు హౌ టు బి వెల్దీ, హౌ టు బి ప్రాస్పరస్. అంటే మనీ మల్టిప్లై చేసుకెళ్ళి ప్రాస్పరిటీ స్టేజ్లకి, వెల్త్ స్టేజ్లకి తీసుకెళ్తారు. అలాంటి స్టేజ్ని ఆపరేట్ చేయటమే మన ఇండియన్స్కి తెలుసు. సో ఈవెన్ ఏ నార్మల్ పాపర్, అంటే చదువు సంధ్య రానివాడు కూడా ఇల్లిటరేట్, ద మోస్ట్ ఇల్లిటరేట్ ఆల్సో వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ మనీ, ఎక్స్పర్ట్ ఇన్ మేనేజింగ్ మనీ, expert in dealing with money. So that's the India was the richest country. Even today there are only 2 cultures, Babylonia and India. Babylonia had gone into history, India is still surviving. So we have that richest legacy. So my gurus and our team, అంటే మా ancestors, మా గురువులు, మహాగురువులు, మేమందరం కూడా ఏంటంటే దీన్ని, ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని కామన్ పీపుల్ కూడా కంటెంపరీగా మార్చి, అంటే అది యాజ్ ఇట్ ఈస్, అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్తే అది వీళ్ళు అంటారు. సో దాన్ని కంటెంపరీగా, అంటే ఇప్పటి సిచ్యువేషన్కి తగ్గట్టుగా మార్చి దాన్ని రకరకాల వర్క్షాప్స్ రూపంలో, పుస్తకాల రూపంలో మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. బై ది వే, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ కొటేషన్. సో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అంటే నిజంగానే మనీ టాపిక్ గురించి మనం రోజు ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, ఏదైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు. నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా ముందు ఎపిసోడ్స్లో ఇలాంటి కోట్స్కి మనం ఇంకా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది చూద్దాము. సో థ్యాంక్ యూ మణిగురు రాజశేఖర్ గారు ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్.